ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివ్స్. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే కోక్టీన్ తోటి అయితే ఒక చిన్న ఐరన్ మ్యాన్ హెల్మెట్ని అయితే తయారు చేశాను. నాకు మామూలుగా సూపర్ హీరోస్లో ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు మార్వల్ సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే సూపర్ ఎక్సైట్మెంట్ ఉండే, కానీ ఏమంటే ఐరన్ మ్యాన్ చంపేసారు. అప్పటి నుండి మార్వల్ సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ అయితే రావట్లే. సినిమాలు కూడా అంత బాగుండట్లే ఐరన్ మ్యాన్ లేకుండా. సో ఈరోజు అయితే ఒక కోక్టీన్ తోటి అయితే ఒక హెల్మెట్ అయితే తయారు చేశాను ఐరన్ మ్యాన్ది. సో ఇది ఏ విధంగా తయారు చేస్తానో ఈరోజు అయితే మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. దానికంటే ముందుగా మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లెట్స్ గో వీడియో. ఓకే, ఫస్ట్ అయితే ఐరన్ మ్యాన్ హెల్మెట్ తయారు చేయడానికి కోకోకోలా క్యాన్ అయితే తీసుకున్నాను. ఇది 300 ml బాటిల్, అరౌండ్ 40 రూపీస్ అట్లా ఉంటుంది. పైన కింద మార్కింగ్ అయితే చేసేస్తాను. మనకు మధ్యలో ఓన్లీ షీట్ ఎక్కడే కావాలా, దానికోసం అయితే పైన కింద మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసి కత్తెరతో అయితే దీని అయితే కటింగ్ అయితే చేసేస్తాను. సో ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనకు మిడిల్లో షీట్ అయితే వస్తుంది. ఇది అల్యూమినియం షీట్ అనమాట. చాలా పల్సగా అయితే ఉంటుంది, ఎటువంటి అటు ఫ్లెక్సిబుల్గా బెండ్ అవుతుంది. కాబట్టి నేను కోకోకోలా క్యాన్ అయితే యూజ్ చేస్తాను. తర్వాత దీన్ని సెంటర్లో కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా షీట్ అయితే వస్తుంది. కాకపోతే ఇది కొంచెం బెండ్ ఉండడం వల్ల దీని అయితే స్కేల్ తోటి అయితే మొత్తం కూడా ఫ్లాట్గా అయితే ఈ విధంగా తయారైతే చేస్తాను. సో ఈ విధంగా ఫ్లాట్గా అయితే రెడీ అయిపోయింది. దీని తర్వాత మామూలుగా నేను హెల్మెట్కి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేద్దామనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసి మీరు కూడా చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో తర్వాత దీని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికి వెనక ఫెవికల్ అయితే రాస్తాను, గమ్ము. ఈ విధంగా రాసేసి దీన్ని ఈ షీట్ మీద అయితే అతికించేయాలి. సో ఇది ఆరడానికి ఒక 30 minutes పడుతుంది. సో తర్వాత కటింగ్ అయితే చేస్తాను. లేదంటే మనకు మామూలుగా గమ్ అనేది ఆరిపోకుండా ఉంటే పేపర్ కూడా చినుగుతుంది. అందుకే ఆగిన తర్వాత ఒక 1/2 hour తర్వాత దీని అయితే కటింగ్ అయితే చేస్తాను. సో ఇది చాలా సెన్సిటివ్, ఎందుకంటే మనకు ఒక కింద లేయర్ కట్ అయిపోయినా కానీ హెల్మెట్ అనేది సరిగ్గా రాదు. సో తర్వాత దీన్ని అయితే స్కేల్ తోటి అయితే ఫోల్డ్ అయితే చేస్తాను లోపలికి ఈ విధంగా. సో ఆ డయాగ్రామ్లో ఎలా ఉందో ఆ లైన్లోనే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఫెవిక్విక్ తోటి అయితే దీని అయితే అతికిచ్చేస్తాను పైన హెడ్. యాస్టీజ్ మనకు బైక్ హెల్మెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో అందుకే నేను పైన బెండ్ చేసి అయితే ఫెవిక్విక్ తోటి అయితే ఈ విధంగా అయితే జాయిన్ చేస్తాను వాటిని. సో కరెక్ట్గా బెండ్ చేసిన తర్వాత ఫెవిక్విక్ అయితే రాయాలి. కొంచెం కూడా మనకు తేడా వేరే అతికిస్తే మాత్రం హెల్మెట్ అనేది కరెక్ట్ రాదు. సో నాకే 2-3 times ట్రై చేయంగా వచ్చేసింది. సో ఫైనల్గా అయితే ఈ విధంగా సెట్ చేసిన తర్వాత లోపల ఉన్న పేపర్ని అయితే తీసేసాను. దీని ముందు కూడా మాస్క్ అనేది పెట్టడం కోసం బెండ్ చేసేసాను. దీని ప్లేస్లో మాస్క్ అనేది కూర్చుంటుంది, సెట్ చేయాలన్నమాట. అందుకే దీనికి కూడా ఫెవిక్విక్ అనేది రాసేసి ముందు బేస్ అయితే రెడీ చేసా. తర్వాత ఇప్పుడు మాస్క్ కోసం ఇంకొక షీట్ మీద కూడా మాస్క్ని అయితే అతికిచ్చేసి దీన్ని కూడా కట్ చేస్తాను. చూడటానికి సింపుల్నే ఉంటుంది, కానీ మనకు ఒక కింద లేయర్ కట్ అయిపోయినా కానీ మాస్క్ అనేది సరిగ్గా రాదు. తర్వాత దీన్ని ఆ లైన్లోనే కట్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనకు మాస్క్ షీట్ అనేది వచ్చింది. ఇప్పుడు దీని మీద పెన్నుతోటి ఆ లైన్స్ మీద అయితే డ్రా చేస్తాను, గట్టిగా ప్రెస్ చేసి గీయాలన్నమాట. ఈ విధంగా గీస్తే మనకు మాస్క్ షేప్ అనేది వస్తుంది. ఫేస్ మనకు ఐరన్ మ్యాన్ మాస్క్ ఎలా ఉంటుందో సేమ్ ఫేస్ కట్ వస్తుంది. సో ఈ విధంగా పెన్నుతో డ్రా చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఆ డ్రాయింగ్లో చూపించినట్టుగా దీన్ని కటింగ్ ప్లేయర్ తోటి అయితే ఈ విధంగా అయితే వెనక్కి అయితే ఫోల్డ్ అయితే చేస్తాను. సో తర్వాత పేపర్ని అయితే తీసేసాను. ఇప్పుడు మొత్తం కూడా ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఐస్కి లోపల కూడా వెనక్కి అయితే షీట్ అయితే కొంచెం ఫోల్డ్ అయితే చేయాలి. తర్వాత వీటి జాయింట్ని కూడా ఫెవిక్విక్ తోటి అయితే అతికిచ్చేస్తాను. సో చూడటానికి సింపుల్గా ఉంటుంది, కానీ టాస్క్ మాత్రం కొంచెం టఫే ఉంటుంది, చాలా సెన్సిటివ్ కాబట్టి కేర్ఫుల్గా అయితే చేసేసాను. తర్వాత కటింగ్ ప్లేయర్ తోటి అయితే దీన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మనకు మాస్క్ లుక్ అయితే వచ్చింది. సో ఫైనల్గా అయితే మనకు ఐరన్ మ్యాన్ మాస్క్ అయితే వచ్చింది, చూడటానికి రియలిస్టిక్గా అయితే ఉంది. తర్వాత దీన్ని అయితే హెల్మెట్కి అయితే సెట్ చేస్తాను. సో కట్ దీని ప్లేస్లో పెట్టేసి దీనికి కూడా ఫెవిక్విక్ అనేది రాస్తాను.
ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వీటికి అటు ఇటు పక్కలు కూడా చెవులు అయితే పెట్టేశాను. ఐరన్ మ్యాన్‌కి హెల్మెట్ అటు ఇటు ఉంటాయి కదా! సో, వాటినైతే సెట్ చేసిన తర్వాత సో, ఫైనల్‌గా అయితే ఐరన్ మ్యాన్ హెల్మెట్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి రియలిస్టిక్‌గా సూపర్‌గా అయితే ఉంది. ఫైనల్‌గా అయితే ఇదన్నమాట. సో, కొంచెం ఏదో నాకు వచ్చిన విధంగా అయితే తయారు చేశాను. మరి పర్ఫెక్ట్‌గా కాకపోయినా కొంచెం లుకింగ్ అయితే ఐరన్ మ్యాన్ హెల్మెట్ లెక్కన అయితే ఉంది. సో, ఇదన్నమాట ఈరోజు వీడియో. సో, మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ దిస్ రణ్‌దే. బాయ్.